ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఇంతవరకు కూడా దేవుడు తన కృపను బట్టే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మన శక్తి, మన భక్తిని బట్టి కాదు, మన దాన ధర్మాలు, మన నీతి కార్యాలు కాదు. అర్థమైందా? కనుక ఇవేవి మనల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. దేవుని కృపయే మనల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన తన కృప మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. మీరు చాలామంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. చాలామంది శత్రు యొక్క ఉరిలో ఉన్నారు. దేవుడు శత్రువు చేతి నుండి విమోచించడానికి కూడా సమర్థుడే. అంత మాత్రమే కాదు, దేవుడు గొప్ప కార్యాలు కూడా చేయగలడు, అద్భుతాలు కూడా చేయగలడు. అర్థమవుతుందా? రండి, ఈ సమయంలో మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవసరమైన మాట చదువుతున్నాను. అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు. అనేక జనములు అంటే ఏదైతే దేవునికి విరోధంగా ఉన్నాయో, దేవునికి విరోధమైన వాటిని అనగదొక్కడానికి, ఒకవేళ నీ వల్ల నా వల్ల కాకపోవచ్చు, దేవుని కృప ద్వారా మనం ముందుకెళ్ళగలం. దేవుని కృప ద్వారా ఆ రోజు ఇశ్రాయేలీలు సియోను వారిని దేవుడు ఎంతో బలపరిచే, సియోను కుమారి, నీ శృంగమును ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను అనగదొక్కుదు. అంటే దేవుడు ఆయన అనగదొక్కించగలడు. మనమైతే కాదులే. ఎందుకంటే దేవుడు సమస్తమైన వాటి మీద మనకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆయన దయ వల్ల మాత్రమే మనం చేయగలం. ఏదో నేను చేయగలను, నేను చేస్తాను, ఏం చేయలేం మనం. అర్థమైందా? మనం ఏం చేయలేం. అందుకే రోమా 16:20 ఏం రాస్తుంది ప్రియమైన మిత్రులారా? రోమా 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. దేవుడే చితకదొక్కిస్తాడు. భయంకరంగా మితిమీరిన ప్రవర్తనతో ఉన్నటువంటి యెజబెలు పరిస్థితి ఏమైంది? గుర్రముల చేత చితకదొక్కబడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనము అంటే మన ద్వారా సాతాను క్రియలను దేవుడు చితకదొక్కాలనుకుంటున్నాడు. ఎందుకంటే 5వ అధ్యాయంలో ఎంత బాగా రాసింది తెలుసా? బెత్లెహేము ఎఫ్రతా, యూదా కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు ఎలాగో నీలో నుండి వచ్చును. అంటే యేసు ప్రభు గురించి రాయబడిన సంగతి. నీలో నుండి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? సాతాను తలను చితకదొక్కుతాడు, మీ చేత కూడా తొక్కిస్తాడు. ఈరోజు సాతానుడు విజృంభిస్తున్నాడు. ఎలా అవుద్దో అర్థం కాని పరిస్థితి అవుతుంది. సాతానుడు విజృంభిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సాతాను క్రియలను త్రొక్కివేయి నాయనా. నా కుటుంబంలో వస్తున్న ఈ సాతాను క్రియలు, నా కుటుంబంలో ఉన్న ఈ భయంకరమైన సాతాను క్రియలు, సాతాను జనమును, సాతానుడు కొంతమందిని తన తరపున దూతలుగా వాడుకుంటున్నాడు. ఆ రోజు బబులోనీయులు ఎలా అయితే వాని తరపున దూతలుగా ఉన్నారో, ఈ దినము కూడా రక్షణ పొందిన వారిలో ఉన్నారు. 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒకడున్నాడు. అట్లా వాని దూతలు అనేక మంది తయారవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అనేక జనమును అనగదొక్కుదు అంటే అర్థం ఏంటి? పాప సంబంధమైన వారిని. కాబట్టి పాప సంబంధమైన క్రియలను అనగదొక్కడానికి దేవుడు మన పక్షాన ఉండాలి. గొల్యాతు లాంటి వాడిని అనగదొక్కడానికి దావీదు లేయలేదా? మరి మనం చిన్నవారము, మనకేం తెలియదు, విద్య లేదు, మరి ఏం లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? దేవుడు అన్నీ మనల్ని ముందు తీసుకెళ్ళగలడు. చిన్నవాడైన యిర్మీయాను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు.
భయంకరమైన ప్రజలు వాళ్ళు. వారి మధ్య సేవ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఇది. నువ్వు అనేక జనములను నీవు అణగదొక్కుదువు. అనేక జనం నువ్వు అణగదొక్కుదువు. కాబట్టి సాతాను సంబంధమైన వారిని చూడండి. యెహోషువ ఎంతమందిని జయించగలిగాడు? 31 మంది రాజులను జయించలేదా? దేవుని దయ. యెహోషువకు దేవుని కొరకు బతికినవాడు యెహోషువ. దేవుని పని చేయాలని ఆశపడినవాడు యెహోషువ. అందుకే అనేక జనములు అణగదొక్కడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని ప్రజలను అక్కడ ఉంచడానికి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి సాతాను క్రియలను అణగదొక్కాలి అంటే వాడు విజృంభిస్తున్నాడు. నేను చెప్తున్నాను, విజృంభిస్తున్నాడండి. ప్రతి కుటుంబంలో విజృంభిస్తున్నాడు. ఒకటే చేయండి, మోకరించి, ప్రభువా, నా కుటుంబంలో ఉన్న సాతాను క్రియలను, సాతాను సంబంధమైన దూతలను నువ్వు అణగద్రొక్కు, వాటిని సంపూర్ణంగా తీసివేయి అని ప్రార్థన చేస్తావా? అని ప్రార్థన చేయి. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. సహోదరి, బాధపడి ఏడుస్తూ కూర్చోకు. ఎందుకంటే వ్యర్థుడు నీ మధ్య నుండి వాడు ఇంకా సంచరి. ఎందుకు చెప్తున్నానంటే, నహూము గ్రంథం 1వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను, బాగా వినండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం అక్కడ రాసింది చివరి 15వ వచనం ఒకసారి చదువుతున్నాను. 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యోధా, నీ పండగలను ఆచరింపము, నీ మొక్కుబళ్ళు చెల్లింపము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. కాబట్టి ఎప్పుడైతే సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారో వ్యర్థుడు పారిపోతాడు. దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆ సన్నిధి ఉంటుందో వాడు పారిపోతాడు. వ్యర్థుడుగా మన మధ్య ఉండడుక, వాడు సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. మరి ఒకవేళ దేని చేతైనా మీరు త్రొక్కబడుతూ ఉంటే, హింసించబడుతూ ఉంటే, పాడైపోతూ ఉన్నారని అనుకుంటే, అందరము నా మట్టుకు నేను కూడా, ప్రభువా, సాతాను క్రియలు, సాతాను దూతలను అణగదొక్కుటకు, వ్యర్థుణ్ణి, దుష్టుణ్ణి అణగదొక్కగల శక్తిని నువ్వు ప్రసాదించు నాయనా అని ప్రార్థన చేద్దామా? అందరం కూడా చేద్దామా? అలా సాతాను జనమును అణగదొక్కుటకు ఒక్కటే మార్గం అండి. దుష్టుడైన హామానును జయించడానికి మొర్దెకై ఎస్తేరు ఎంచుకున్నది ప్రార్థనే, ప్రభు పాదాలు పట్టుకోవడమే, ఇంకేం లేదు. యెహోషాపాతు ఎంచుకున్నది అదే. అందరూ మన ప్రియులందరూ కూడా ఎంచుకున్నది ఆయన పాదాలు పట్టుకోవడమే. మనందరం ఆయన పాదాలు పట్టుకుందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, అనేక జనములను అణగదొక్కదు. అవును మా ప్రభువా, సాతాను అణగదొక్కిన నీవు తండ్రి సిలువలో. ఈరోజు సాతాను సంబంధమైన వాటిని అణగదొక్కడానికి తగిన శక్తిని మాకు దయచేయి. ఎందుకంటే సాతాను మా కుటుంబాలు విజృంభిస్తున్నాడు, మా కుటుంబాలను పాడు చేయడానికి చూస్తున్నాడు. అయ్యా, ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిలో జ్వరబడుతున్నాడు. ఒక్కసారి కరుణించవా? ఒక్కసారి కృప చూపవా నాయనా? ఒక్కసారి కరుణించవా తండ్రి? కృప చూపు నాయనా, సహాయం చేయి. నీ దయలో మేము నీ దయ కొరకు కనిపెడుతున్నాం. ఎవరైతే ఇలాంటి సమస్యల్లో బాధపడుతున్నారో, కృంగిపోయారో, వేదనలో ఉన్నారో తండ్రి నాయనా, నా తండ్రి, ఆ రోజు హన్న తన తోడుకోవాలని తన యొక్క నాయన ప్రభువా, తన అక్క ద్వారా, పెనిన్నా ద్వారా ఎంత బాధపడుతూ వచ్చిందో, ఎంత అణగదొక్కబడుతూ వచ్చిందో నాయన, నా ప్రభువా, శారా నాయన హాగర్ ద్వారా ఎంత బాధపడుతూ వచ్చిందో, అలా నా తండ్రి మూర్ఖ జనం మధ్య నిజంగా చాలామంది పరిశుద్ధులు అణగదొక్కబడుతున్నారు. నాయన కాపాడు నాయనా, కాపాడు తండ్రి. అవమానపరచుకు నాయన, నీ ప్రజలను అవమానపరచొద్దు నాయన, అవమానపరచొద్దు. తిరిగి లేపు, నీతిమంతులుగా చేయి, పరిశుద్ధులుగా చేయి, పరిశుద్ధపరచు. ఆదరించు నాయన. ఈ విధంగా మీరే సహాయం చేసి మహిమ పొందమని మీ దయను కృపను కోరుతూ, ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియ చెల్లెళ్ళు, అన్నయ్యలు, సేవకులు, సహోదరులందరూ కూడా స్తుతిస్తూ వారి అవసరాలు తీర్చమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.